నీ కొరకే సిలువలో వ్రేలాడే యేసు నిన్ను పిలచుచుండే, యేసు నిన్ను పిలచుచుండే. ఆలస్యము నీవు చేయకుము, యేసు నిన్ను పిలచుచుండే. కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోసగుంగుచునే. కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోసగుంగుచునే. గాయములాచే బాధ నుండి, రక్తము కాచే హింస నుండి. గాయములాచే బాధ నుండి, రక్తము కాచే హింస నుండి. సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రేలాడే యేసు నిన్ను పిలచుచుండే, యేసు నిన్ను పిలచుచుండే. నాలుక ఎండెను దప్పిగొని, కేకలు వేసెను దాహమని. నాలుక ఎండెను దప్పిగొని, కేకలు వేసెను దాహమని. చేదు రసమును పానము చేసి, చేసెను జీవ యాగమును. చేదు రసమును పానము చేసి, చేసెను జీవ యాగమును. సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రేలాడే యేసు నిన్ను పిలచుచుండే, యేసు నిన్ను పిలచుచుండే. అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్పజాలవుగా. అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్పజాలవుగా. ఈ ప్రేమ నీకై విలపించుచు, ప్రాణము ధార పోయుచునే. ఈ ప్రేమ నీకై విలపించుచు, ప్రాణము ధార పోయుచునే. సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రేలాడే యేసు నిన్ను పిలచుచుండే, యేసు నిన్ను పిలచుచుండే. ఆలస్యము నీవు చేయకుము, యేసు నిన్ను పిలచుచుండే. గ్లోరీ 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 టు గాడ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎప్పుడు ఎవరికి శోధన వస్తే అప్పుడు ఉపవాసం ఉండొచ్చు, అది చాలా మంచిది. ఈ ఉపవాసం పాటించవచ్చు ఎప్పుడైనా సరే. పాటించాలి అనుకున్నప్పుడు చాలా నిష్టగా పాటిస్తే మంచిది. ఏదో అటు ఇటు పాటించాం అని అనకుండగా. ఉపవాసం అనేది చాలా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు తెచ్చేది, సంబంధమైన ఆశీర్వాదాలు తెచ్చేదిగా ఉంటుంది ఉపవాస ప్రార్థన. బైబిల్లో ఉపవాస ప్రార్థనల గురించి వ్రాయబడినప్పుడు చాలా చోట్ల మనం చూస్తున్నాం. చాలా చోట్ల ఎలా ప్రార్థన చేయాలో, అసలు ఎందుకు చేయాలి ఉపవాస ప్రార్థన, ఉపవాస ప్రార్థన వల్ల మనకొక్కరికే ఉపయోగం ఉంటుందా లేకపోతే ఎవరికైనా ఉపయోగం ఉంటుందా అని చూస్తే యోవేలు గ్రంథంలో రాయబడింది 1వ అధ్యాయం నుండి ఉపవాస ప్రార్థన అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఉపవాస ప్రార్థన ఎవరికి అంటే, ఉపవాస ప్రార్థన యోవేలు గ్రంథము, దేవుని బిడ్డలు ఉపవాసం ఉండి ప్రార్థించడం వలన పొలములు, ఇటువైపు అంతా పొలాలే కదండి, ఏదైనా పంటని పొలం అనేది
పంటకి గుర్తు. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు బెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవాకు, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి అయితే, పెద్దలారా ఆలకించండి, దేశపు కాపరస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. పెద్దలారా అందరూ ఆలకించండి, దేవుడు సెలవిస్తున్నమాట. యెహోవాకు, దేశంలో ఉన్న కాపురస్తులారా, కాపురం ఉన్న మీరందరూ కూడా, కాపురం ఉన్న అందరూ కూడా చెవియొగ్గి వినండి. ఈలాంటి సంగతి మీ దినంలో కానీ మీ పితరుల దినంలో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయడి. వారు తమ బిడ్డలకు, నా బిడ్డలు రాబో తరముల వారికి తెలియజేయుదురు. గొంగుళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేయుచున్నవి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేయుచున్నవి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేస్తున్నాయి. కనుక మత్తులారా మేల్కొని కన్నీరు విడివిడి, ద్రాక్షారస పానం చేయవాలారా రోదనం చేయండి అని చెప్తూ, లెక్కలేని బలమైన జనాంగం మన దేశం మీదకి వస్తుంది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అవి ద్రాక్ష చెట్లు కానీ పాడు చేస్తున్నాయి, అంజూరపు చెట్లను తుత్తినీలుగా కొరికివేస్తున్నాయి. బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలిగిపోయిపోతున్నాయి. పెనిమిటిపోయిన యవ్వనస్తురాలు గోనిపట్ట కట్టుకొని అంగలార్చినట్లుగా నీవు అంగలార్చాలి. నైవేద్యం పానార్పణమును యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయినాయి. యెహోవాకు పరిచర్య చేయి యాజకులు అంగలార్చున్నారు. పొలము పాడైపోయాను. 10వ వచనంకి వచ్చేసరికి ఏముంది? ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు ఇవన్నీ పైన ఉన్నాయి. 10వ వచనంలో పొలము పాడైపోతుంది. ఎలా పాడైపోతుంది? ఏదో రకంగా పాడైపోతుంది. అది వర్షం ఎక్కువైపోయినా పాడైపోతుంది పొలం, వర్షం తక్కువైనా పాడైపోతుంది. సరే, వర్షాకాలంలో పంటకి ఎంత అవసరం అంతే ఉండాలి, లేకపోతే ఎక్కువైనా తక్కువైనా కూడా పొలాలు పాడైపోతూ ఉంటాయి. అయితే పొలం పాడైపోతుంది, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించిపోతుంది. చూసారా, ధాన్యము నీరు ఎక్కువైపోతే పాడైపోయి నశించిపోతుంది. క్రొత్త ద్రాక్షారసం లేకుండా పోతుంది, భూమి అంగలారుస్తుంది. ధాన్యం నశించిపోవటం వల్ల భూమి కూడా బాధపడుతుంది అంటున్నాడు దేవుడు. సరే, భూమి మీద పైరు చెడిపోతుంది, వర్షం ఎక్కువైనా చెడిపోతుంది, తక్కువైనా కూడా చెడిపోతుంది. వీటన్నిటి కోసం మనము విత్తనం మంటి పెడ్డల కింద కురిల్లిపోతున్నది. సరే, కుళ్ళిపోతున్నట్టు విత్తనాలు కూడా. మనకు ఆహారం నాశనం అయిపోతుంది ఆహారం లేకుండా. ఉత్సాహం సంతోషం కూడా నిలిచిపోతున్నాయి. చేలు ఉన్నవారు బాధపడతారు, ఆహారం లేకపోతే, వారు పండకపోతే, వారికి వచ్చే రాబడి రాకపోతే వాళ్ళు బాధపడతారు. ఆహారం కూడా ఉండదు. మనకి కూడా ఆహారం, చేలు ఉన్నా లేకపోయినా ఆహారం ఉండాలి కదండి. చేలు ఉన్నా లేకపోయినా ఆహారం తింటాం కదా, అది ఆహారము ఉండదు. ఎందువల్ల? ఉపవాసాలు ప్రార్థనలు ఎక్కడైతే సరిగ్గా ఉండవో అందువలన. అందుకని ఉపవాసం ప్రార్థన అనేది ప్రపంచం మొత్తం మీద ఏదో రకంగా ఏదో ఒక పేరు పెట్టుకొని 40 రోజులు లెంటి డేస్ అని అదని ఇదని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ శనివారం మధ్యాహ్నం ఆదివారం మధ్యాహ్నం వరకు ప్రతి వారం ఉపవాస ప్రార్థన చేయండి అని మేము చెప్తూ ఉంటాం. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎలా చేయాలో అలా చేస్తేనే. ఇంకా దేవుని వాక్యం ఏముంది? గోనె పట్ట వేసుకొని రాత్రంతా గడపండి. సరే, రాత్రంతా గడపండి, రాత్రంతా గడపాలట, ప్రార్థన చేయాలట. నైవేద్యమును పానార్పణ మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయినాయి అని. ఉపవాస దినం ప్రతిష్ఠించండి, వ్రతదినం ఏర్పరచుడి, యెహోవాను బ్రతిమాలుకొండి. దేవుణ్ణి బ్రతిమాలుకొనటానికి ఉపవాస దినం పాటించాలి. దేవుడైన యెహోవాను బ్రతిమలాడుకోండి. పెద్దలను, దేశంలోని జనులందరినీ దేవుడని యెహోవా మందిరంలో సమకూర్చండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాటలు రాయబడేసారో. 1వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. ఉపవాస దినం ప్రతిష్ఠించండి, వ్రతదినం ఏర్పరచండి, యెహోవాను బ్రతిమాలుకొంటికై పెద్దలను, దేశంలోని జనులందరినీ మీ దేవుడని యెహోవా మందిరంలో సమకూర్చండి. ఎందుకంటే
ఇక నరులకు సంతోషం ఏమి ఉండకుండా ఆహారం అంతా నాశనం అయిపోతుంది. విత్తనము మట్టి పెడ్డల కింద కుళ్ళిపోతున్నాయి, పైరంతా మాడిపోతుంది, ధాన్యపు కొట్లు ఒట్టివైపోతున్నాయి, కళ్ళపు కొట్లు నేలపడి ఉన్నవి, మేత లేకుండా పశువులు కూడా బహుగా మూలుగుచున్నవి, ఎడ్లు కూడా మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి, గొర్రె మందలు చెడిపోతున్నవి, అగ్నిచేత అరణ్యంలోని మేత స్థలములు కాలిపోయినవి. ఇంకా ఇలా చదువుతూ దేవుడు చెప్తూ ఉన్నాడు, అందరూ కూడా దేశంలోని పెద్దలేంటి చిన్నలేంటి అందరూ కూడా ఎక్కడికి రావాలి? దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి ఉపవాస దినం ప్రార్థించాలట, ఉపవాస ప్రార్థనలు చెయ్యాలంట దేవుని యొక్క మందిరంలో. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ కాదు. దేవుని యొక్క మందిరంలోకి వచ్చి అన్యజనులు కూడా, దేవుని ఎరగని వారు కూడా దేవుని యొక్క మందిరంలో ఉపవాస ప్రార్థనలు జరిగించాలి. వచ్చి పొలాలు ఉన్నవారు, పొలాలు లేకపోయినా అందరూ ఆహారం తింటాం కదండి, అందరికి కూడా ఆహారం కావాలి కదా, అందుకని ప్రార్థనలు చెయ్యాలి. ఉపవాస ప్రార్థనలు ప్రతి వారం కూడా మనం అందుకే చేస్తూ ఉంటాం. ప్రతి వారము ఉపవాస ప్రార్థన చేయమని చెప్తూ ఉంటాం. మేము కూడా చేయగలిగిన వాళ్ళు చెయ్యండి. ఏదో షుగర్ బీపీ ఏమన్నా ఉంటే భోజనం చేసేసి రమ్మంటే అందరూ 10 గంటలకు భోజనం చేసి వస్తారు. మరి ఏం చేసి వస్తారో తెలియదు కొంతమంది. ఉపవాస ప్రార్థన ప్రతి వారం, ఒకేసారి 40 రోజులు చేయలేరు కదా. ప్రతి వారం మనం ఒక్కరోజన్నా వారానికి చేస్తే చాలా మంచిది. డాక్టర్స్ కూడా చెప్తా ఉన్నారు ఈ మధ్యలో, వారానికి 2 రోజులు బాడీకి ఏం పెట్టకుండా అలా ఉంచితే మంచిదట. మధ్యలో షుగర్లు, బీపీలు, ఇంకా కొలెస్ట్రాల్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి కదా, లోపటంతా ఆర్గన్స్ అంతా కూడా మంచిగా జనరేట్ అవ్వడానికి ఉపవాసం అనేది చాలా పనికొస్తుంది మంచిగా అని డాక్టర్స్ కూడా చెప్తూ ఉన్నారు. అయితే దేవుని బిడ్డలు మాత్రమే ఉపవాసం ఉంటారు. కానీ అన్య జనుల్లాగా ఆ బట్టలు వేసుకున్న వాళ్ళు కూడా ఉంటాము అంటారు. మరి వాళ్ళు ఉల్లిపాయలు తిండి ఇలా కొన్ని ఉంటాయి కొంతమంది, అవన్నీ వేస్ట్ అయినవి, ఎందుకు వ్యర్థమైనవి. దేవుడు ఎవరో తెలుసుకున్నప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడే మనకి ఆశీర్వాదం ఉందన్నప్పుడు వ్యర్థంగా ఎందుకు కాలాన్ని అంతా గడపడం, వృధా చేయడం. మనం చెప్పుకున్న లెంటి డేస్ అని బుధవారం రోజున అస్సలు కొంతమంది అయితే మొన్న వరకు దేవుడు స్వస్థపరిచారు కదా, వాళ్ళకి అంటున్నారట, దేవుని యొక్క సన్నిధిలో వచ్చి వాళ్ళు స్వస్థ పొందుకుంటే లివర్ ప్రాబ్లం వచ్చి దేవుడు స్వస్థ ఇచ్చాడు కదా, క్యాన్సర్కి దారితీస్తుంది. లివరు పాడైపోయి బ్లీడింగ్ అయిపోతుంది లోపల, ఒక్క మెతుకు లోపలికి వెళ్ళట్లేదు, 3 పూటలు కూడా. చూడండి ఎంత బాధ. హాస్పిటల్లో విజయవాడలో పెట్టినా స్వస్థ రాలేదు. మన సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళని అనేక మంది రకరకాలుగా అంటున్నారట, మతం మార్పిడి చేసేసారా, మతం మారిపోయారా. ఆ మతం ఏం చేసింది? వాళ్ళని స్వస్థపరిచిందా? డాక్టర్ కూడా స్వస్థపరచలేకపోయారు. డాక్టర్ వాళ్ళు కూడా ఏమీ కాదు, కొన్ని రోజులు పెట్టుకున్నారు, తర్వాత రండి అన్ని పంపించేశారు. ఎందుకు? వాళ్ళకి తెలుసు ఇది స్వస్థ అయ్యేది కాదని. దుష్టశక్తులు ఏం చెప్తున్నాయి? జాతరలో పట్టుకున్నాం మేము అని చెప్తున్నాయి. అవి 5-6 సంవత్సరాల క్రితమే పట్టుకున్నాయంట. అవి చూసారా, మనుషుల్ని చంపడానికి వేల కొలది లక్షల కొలది వచ్చేస్తున్నాయి. మనుషులు చంపే పూజించే వాళ్ళు ఉన్నారు ఈ రోజున. ఏం చేస్తాం మరి? ఈ యొక్క బైబిల్ మన చేతిలోకి వచ్చిందంటే ఎలా వచ్చింది? బైబిల్లో ఉన్నది ఏంటో చదవాలి, చదివితే కానీ తెలియదు. దేవుడు అన్ని బైబిల్లో మంచిగానే వ్రాశారు. పొలాలు పాడైపోకుండా ఉండాలని, భూమి అంగలార్చుకుంటే ధాన్యం నశించిపోతుందని, ఇంకా మట్టి బిడ్డల కింద విత్తనాలన్నీ ధాన్యం అంతా కుళ్ళిపోతుందని
ధాన్యపు కొట్లన్నీ వట్టివైపోతున్నాయని, కళ్ళపు నేల పడి ఉన్నదని, కళ్ళపు కొట్లు నేల పడి ఉన్నాయని, మేత లేక పశువులు కూడా బహుగా మూలుగుచున్నాయని, ఇలా రకరకాలుగా దేశంలోని మనుషులందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా, పెద్దలు, పరిచయం చేసే సేవకులు కూడా గోని పట్ట వేసుకొని రాత్రంతా గడపాలట. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదివితే పెండ్లి కుమారుడు గదిలోండి, పెండ్లి కుమార్తె గదిలోండి కూడా ఒకవేళ అదే రోజు వాళ్ళకి వెళ్ళేవినా ఉపవాస ప్రార్థనకి వాళ్ళు కూడా రావాలట. సరే, దేవుడు ఎంత క్లియర్గా రాశారు. సియోను కొండ మీద బాకా ఊదిడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినం వచ్చినదనియు అది సమీపమైననియు దేశ నివాసులందరూ వణుకుదురు. చూసారా, అందరూ కూడా దేవుని సన్నిధికి రావాలని దేవుడు ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. బైబిల్లో ఏముందో తెలీదు, అంతా మంచిగా ఉంటుంది బైబిల్లో. మనం మంచిగా నడుచుకుంటే మంచిదే. మన కొరకు వేరే ఒకరు ప్రార్థన చేస్తున్నారు, మనం వేరే ఏదో ఎక్కడో చెట్టు కిందో పుట్టుకుందో ఎక్కడో రకరకాల ప్రార్థనలు రకరకాలు చేస్తే అక్కడ దేవుడు ఉంటాడా? దేవుడు అంగీకరిస్తాడా? అసలైన దేవుడు వింటాడా? ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి. ఆయన ఎక్కడుంటే అక్కడికి వచ్చి ప్రార్థన చేయాలి. ఈ యొక్క బైబిల్ మన చేతిలో రావటానికి ఎంత కష్టపడ్డారంటే మన పితరులు. మనం చెప్పాను, నేను 39 భాషలు నేర్చుకొని ఇంగ్లాండ్ నుండి మన దేశానికి వచ్చి, తన భార్యకు అసలు ఇష్టం లేదు కలకట్టా రావటానికి. శ్రీరాంపూర్ కళాశాలలో 39 భాషలు నేర్చుకున్నాడు ఆయన. మొట్టమొదటిగా తన ఫ్రెండ్ కూడా వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ యొక్క ఎస్టేట్ ఇచ్చారు వారు ఉండటానికి. అలా వాళ్ళు, అతని పేరు మన పుస్తకాల్లో కూడా, పిల్లల పుస్తకాలు కూడా ఉంటుంది, విలియం కేరీ అని ఆ గొప్ప దైవజనుడు దేవుని యొక్క పిలుపు మేరకు వచ్చి, చిన్న విషయం అండి, మన చిన్న ముక్క నేర్చుకోవటానికే భాష రాంది ఎన్నో తపస్సు చేసినట్టు చెయ్యాలి. 39 భాషలు నేర్చుకున్నారంటే మొట్టమొదటిగా వాళ్ళు కష్టపడి ప్రార్థించి ఉపవాసం ఉండి తన ఫ్రెండు కూడా ప్రింటింగ్ మిషన్ అది కనిపెట్టారు. హలేలి. అప్పుడు బైబిల్ని లిపి అని రాత రాసేవారు. ఎన్ని బైబిళ్ళు అలా రాయగలరు అని దేవుణ్ణి జ్ఞానం అడిగి ఉపవాసం ఉండి ప్రార్థించి, వారి సాక్ష్యం చాలా గొప్పది. ప్రార్థించి దేవుణ్ణి అడిగి ప్రార్థించి ఈ దేవుని యొక్క సేవలో అతను ఉండిపోయాడు. ఇంటికి వెళ్ళకుండా, తన పిల్లలు చనిపోయారు, తన భార్య కూడా, ఇంటి దగ్గర డాక్టర్ని కూడా పెట్టాడు ఆయన, అన్ని విధాల సదుపాయాలు పెట్టాడు. అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉండేవాడు. దేవుని పరిచర్య వల్ల అతను ఉపవాసం ఉండి తన ఫ్రెండ్ కూడా ప్రింటింగ్ మిషన్ కనుక్కొని, మొట్టమొదటిగా ప్రింటింగ్ మిషన్లో, ఇప్పుడు జెరాక్స్ అంటున్నాం కదా, అప్పట్లో మొట్టమొదటిగా ప్రింట్ అయింది ఏంటి తెలుసా? బైబిల్స్ 39 భాషల్లో ప్రింట్ అయినాయి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సరే, ఈరోజున మన చేతుల్లో బైబిల్ వచ్చిందంటే ఆ యొక్క గొప్ప దైవజనుల యొక్క త్యాగమే. వాళ్ళు రాత్రి పగలు నిద్ర లేకుండా, తిండి లేకుండా అలా దేవునికి ప్రార్థన చేస్తూ దేవునికి, తర్వాత ఇదేంటిది వార్తాపత్రిక, ప్రతి విషయాన్ని కూడా ప్రజలకి చేరాలని, వార్తలు చేరాలని అవి కూడా చేశారు. సరే, ఇలా బైబిల్ని అనేక మందికి మోసుకొని వెళ్ళి ఇచ్చి, అన్ని దేశాలకి, అన్ని భాషలు గలవారికి, వాళ్ళు ఏనే నేర్చుకున్నారు అన్ని భాషలు గలవారికి బైబిల్స్ అందించారు. అప్పటి వరకు పోపుల దగ్గరే ఉండేవట బైబిల్స్. పోప్స్ వాళ్ళు ఏం చెప్తే అదే. చూసారా, దేవుడు మంచి కోసమే. తిండి లేకపోతే మనం బ్రతకలేమని, మనం అందుకే దేవుడి కృపను బట్టి ప్రార్థన అనేది, పొలం పాడైపోకుండా, భూమి అంగలార్చకుండా, ధాన్యం అంతా నశించిపోకుండా, వర్షం వచ్చినప్పుడు పాడైపోకుండా, పొలాలు పండే టైంలో సాతానుగాడు ఏం చేస్తాడు? అప్పుడే వర్షాలు వచ్చేలాగా
ఎందుకు? ప్రజలు సరైన దేవుని పూజించట్లేదు కాబట్టి. నాకు వదిలే ప్రభా, నేను చూసుకుంటాను, వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారా, నిన్ను పూజిస్తున్నారా ఏంటి అని దేవుడి దగ్గర అడుగుతాడట. యోబు గ్రంథంలో ఉంది కదా, చూసారా? కానీ దేవుని బిడ్డలో ప్రార్థన చేసి అది అడ్డుకోవడానికి దేవుడు తన బిడ్డల్ని ఎన్నుకుంటారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, 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 ఆమేన్. ఇక్కడికి వచ్చిన కొత్తలో రాత్రి 2 ఇంచుమించు అలా ఆ టైం అవుతుంది అనుకుంటా, 2-3 ఆ టైం ఇంచుమించు. ఆ టైంలో కరెంటు కూడా లేదు, వర్షం పడుతుంది. వర్షం పడుతుంటే ప్రభు నాతో మాట్లాడుతున్నారు, నా కుమార్తె లేగు, వర్షం పడిపోతుంది, ధాన్యం అంతా చేల మీద ఉంది, పండేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు, కోతలు కోసి కొంతమంది. ఇలా లేచి వర్షంలో నిలబడి ప్రార్థన చేయి అంటున్నారు ఏసయ్య అందులో చెప్తుంటా. చూసారా? ఎప్పుడు మిడ్ నైటు కొత్త. అయ్యి బాబు ఏంటి ఏసయ్య, నువ్వు నాకు అన్నీ ఇలాంటివి చెప్తుంటావు ఏసయ్య అనుకుని, నీకెందుకు భయం, నేను ఉన్నాను కదా పద అని లేపి వర్షంలో నిలబెట్టి ప్రార్థన చేయించారండి. హల్లెలూయా. వర్షం ఆగిపోయింది అంతే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇలా నేను శాలేం రోజు కూడా వర్షం వస్తేప్పుడల్లా వర్షంలో నిలబడి తను ఇక్కడ ఉన్నప్పుడు ఇద్దరం ప్రార్థన చేసేవాళ్ళం వెళ్ళి, హల్లెలూయా. వర్షం ఆగిపోవాలని. ఎందుకు? పొలం పాడైపోతుంది, భూమి అంగలారుతుంది, ధాన్యం అంతా నశించిపోతుంది. ఇక్కడ ఏముంది 10వ వచనంలో, పొలము పాడైపోతుంది, భూమి అంగలారుతుంది, ధాన్యము నశించిపోతుంది, భూమిలోని పైరు చెడిపోతుంది, భూమి మీద పైరంతా కూడా. 17వ వచనంలో వచ్చేసరికి విత్తనం మంటి బిడ్డల కింద కుళ్ళిపోతుంది. వర్షం పడితే ఏం జరుగుతుంది? మట్టి బిడ్డల కింద ధాన్యం అంతా వెళ్ళిపోయి కుళ్ళిపోతుంది. బైబిల్ ఉంది కదా, హల్లెలూయా. సరే, కళ్ళపు కొట్లు నేలపడి ఉన్నాయి, మేత లేక పశువులు కూడా బహుగా మూలుగుచున్నాయి, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి ఎల్లాడుచున్నాయి, గొర్రె మందలు చెడిపోతున్నాయి, అగ్నిచేత అరణ్యంలోని మేత స్థలాలన్నీ కాలిపోతున్నాయి. ఒకవైపేమో వర్షాలంటే ఒకవైపేమో మంటలు. ఇలా రకరకాలుగా ఉంది దేశం. ఎందువల్లనే? దుష్టశక్తుల్ని పూజించడం వల్లనే. అవే చెప్తున్నాయి కదా. మొన్న కూడా మేము హాస్టల్స్కి ప్రేయర్ చేయడానికి వెళ్ళాము దేవుని కోరిని బట్టి. దుష్టశక్తులు ఏం చెప్తే చదువుని గుర్తు లేకుండా చేస్తుందట. పేర్లు అందరికీ తెలుసు కదా. సరే, పాపం వాళ్ళు కష్టపడి చదువుకుంటుంటే పిల్లలు పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్ళవలసిన వాళ్ళు ఇవేమో గుర్తు లేకుండా చేస్తుందంటే ఎంత ఘోరం అండి. మనుషులేమో అవే మంచివి అనుకుంటారు. మంచిది కాదు, నేను మంచి కాదు, మేము మంచి వాళ్ళం కాదని అవే చెప్తున్నా. వాళ్ళకి తెలియట్లేదు కొంతమంది. అయితే నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక చేయండి, దేవుని దినం వస్తుంది, అది సమీపంగా ఉందని దేశ నివాసులందరూ వణుకుదురుగా. ఆ దినం అంధకారంగా ఉండును, మహాంధకారం కమ్ముతుంది. దేవుడు చెప్పిన మాట వినకపోతే, ఉపవాసం ఉండవలసిన వారు ఉండకపోతే మరి ఎవరు చేస్తారు? ఎవరు? ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో ఎవరినైతే దేవుడు ఎన్నుకుంటాడో, ఎంపిక చేసుకుంటాడో వారిని ప్రార్థన చేయమంటాడు. మన టైంలో మనం చేయాలి, వేరే వాళ్ళ టైంలో వేరే వాళ్ళని ఎన్నుకుంటాడు దేవుడు. ఆ దేవునికి ఎవరు కూడా మనుషులేం తక్కువ కాదు. హల్లెలూయా. ఏం చేసావు? చెప్పా. మందు తాగించేసుకో. తప్పుడు పని చేయించావా? తప్పు పని. ఇప్పుడు రక్షణ పడుతుందా? ముట్టడానికి వీలేదు, ఇంట్లో ఎవరింట్లో ఉండడానికి వీలేదు, దేవి మందిరం పడుతుంది ఎవరింట్లో ఉండడానికి వీలేదు. అర్థమవుతుందా?
ఇది ఎంతమంది వచ్చారు? నాతో నలుగురు వచ్చారు. ఇప్పుడు నలుగురు ఉన్నారా? నేను ఒక్కన్నాను. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను ఎక్కడికి వెళ్తే ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ అందరూ దేవుని బిడ్డలు అవుతారు. దేవుని రాజ్యానికి వారందరూ వారసులు అవుతారు. దేవుని సన్నిధికి వస్తారు. నేను ఆపడానికి వీల్లేదు. ఎందుకని మనుషులు కాదు. అర్థమైందా? ఇటువంటి కాదు. ఈ అధికారం నీ ఆత్మలో బంధిస్తారు కాదు. తప్పు వల్ల ఏమి పెట్టో వెళ్ళిపోతున్నాము. ఆజ్ఞాపిస్తున్నాను. అర్థమవుతుందా? గబ్బులు వస్తావా? గబ్బులు రావు. చాలా ఆలోచించాడు. ఎంతో బాగుంది. నేనైతే పాయింట్ తీసుకున్నాను. నాకైతే తెలియదు. చాలా ఇదిగా పడ్డాను. చర్చిలో కూడా చాలా చనిపోయింది. చాలా తేలిక ఉన్నాముగా భారతదేశంలో. చాలా హ్యాపీగా ఉన్నాను. దేవుని సంస్కృతి